అని ఇప్పుడు కొత్త కథ వచ్చింది. ఏంటది? ఏమిటది? ఇప్పుడు ఏంటి అంటే చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. 70-75 వయసులో మనవాళ్ళని ఎత్తుకొని ఆడించాల్సిన వయసులో తండ్రి అయిన విజయసాయిరెడ్డి గురించి చెప్పాలి అంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. నలుగురు లాటరీ టికెట్లు కొంటే లాటరీ టికెట్ విజయసాయిరెడ్డికి తగిలింది. అంటే ఎస్ గోరంట్ల మాధవ్ ఒకళ్ళు, అంబటి రాంబాబు ఒకళ్ళు, అవంతి ఒకళ్ళు, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. విజయసాయిరెడ్డి. మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త ఫిర్యాదు చేశారు. ఎందుకు? తాను విదేశాల్లో ఉండగా గర్భం దాల్చిందని మదన్ భార్య తెలిపారు. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. తాను విదేశాల్లో ఉండగా గర్భం దాల్చిందని మదన్ భార్య తెలిపారు. తన భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్లే కారణమని అన్నారు. అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు వారు లేఖ రాశారు. వీడు ఈ టైప్ లో తగిలాడే. ముందర సాయన నిల్చొని ఉన్నాడు, మంచివాడు, సౌమ్యుడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసలీల వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. గుడ్ సెటేషన్లు కూడా ఉన్నాయేటి. నీకు స్పాట్ నేను ఎడతాగా. విజయసాయిరెడ్డి వల్ల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చిందని. నేను అప్పటి చెయ్యలేను. ఎందుకు చెయ్యలేను చెప్తున్నాను కదా, అదే ఎందుకు. భర్త మదన్ మోహన్ అధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, దానికి విజయసాయిరెడ్డి కారణమని దేవదాయ మగన్న నమ్మించడానికి నాన్న తంటాను పడ్డాను. నిజానికి వచ్చాడు.